అపోస్తుల కార్యములు అని దీనికి ఎందుకు పేరు వచ్చింది? అపోస్తులు చేసిన కార్యాలు కాబట్టి, ఈ గ్రంథంలో ఉన్నవి అపోస్తులు చేసిన కార్యములు కాబట్టి అపోస్తుల కార్యములు అని వచ్చింది పేరు. అంటే ఇందులో ఉన్నవన్నీ కూడా అపోస్తులు చేసిన కార్యాలే, అందుకే అపోస్తుల కార్యములు అని దీనికి పేరు వచ్చింది. దీనికి ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ అపోస్తుల కార్యముల్లో అపోస్తులు ద్వారా జరిగించిన కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరిగినవే. పరిశుద్ధాత్మ లేకోకుండా జరగలేదు ఈ కార్యాలు. అపోస్తుల కార్యములు లేదా పరిశుద్ధాత్మ కార్యములు కూడా అనవచ్చు. ఇకపోతే దీని రచయిత మనకు ఇక్కడ కనబడతాడు. ఎలా కనబడతాడు అంటే పేరు కనబడదు, కానీ ఆయన ఎవరన్నది మనకు అర్థమవుతుంది. దీని రచయిత ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి అది నా మొదటి గ్రంథములో రచించి తిని. ఇక్కడ తను ఎవరు అనడానికి మనం ఎలా తెలుసుకోవాలి అంటే మొదటి గ్రంథము అన్నాడు. మరి ఈయన రాసిన మొదటి గ్రంథం ఏది అని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఇక్కడ ఓ థియోఫిలా అన్న మాట మనం 4 సువార్తల్లో ఎక్కడ చూసినా కనబడదు, కానీ అంతే కదా, కేవలం లూకా సువార్తలో మాత్రమే కనబడుతుంది. మొదటి అధ్యాయము మొదటి వచనములో, లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనములో ఘనత వహించిన థియోఫిలా అని రాస్తున్నాడు. అంటే లూకా సువార్త వ్రాసిన స్వార్థికుడే ఈ గ్రంథ రచయిత అని మనం తెలుసుకోవడానికి ఒక ఆనవాలు థియోఫిలా అనే పేరు. దీంతోనే మనం తెలుసుకోవచ్చు మొదటి గ్రంథము అని కూడా అన్నాడు కాబట్టి. రెండవది మత్తయి, మార్కు, యోహాను, ఈ 4 గ్రంథాల యొక్క కొనసాగింపుగా ఈ అపోస్తుల కార్యాలు ఉండదు. ఇంకా డెప్త్గా మనం ఆలోచిస్తే ఈ 3 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మత్తయి, మార్కు, యోహాను, దాని కొనసాగింపుగా ఇది ఉండదు. కానీ లూకా సువార్త కొనసాగింపుగా ఇది ఉంటుంది. లూకా సువార్త అయిపోగానే వెంటనే మనము జాయింట్ చేస్తే అపోస్తుల కార్యములు కూడా అలా కొనసాగుతుంది. గొలుసులా మనం జాయింట్ చేయొచ్చు. మార్కుకు జాయింట్ చేయలేము, మత్తయికి జాయింట్ చేయలేము, యోహాను సువార్త కూడా జాయింట్ చేయలేము. కానీ లూకా సువార్తకు మనం దీన్ని అతికించవచ్చు, జాయింట్ చేయవచ్చు, కొనసాగుతుంది అట్లే. దీనికి ఒక ఆ స్పెషాలిటీ ఉంది. దాన్ని బట్టి కూడా ఇది లూకా సువార్తను వ్రాసిన అతనే రాశాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇక అది ఎలాగా అనంటే, మనము నిదానంగా పత్రికల్లోకి వెళ్తూ ఉండంగా, ఈ గ్రంథంలోకి వెళ్తూ ఉండంగా తప్పనిసరిగా మనము చూడొచ్చు. ఇకపోతే లూకా సువార్త వ్రాయబడిన కాలము, అపోస్తుల కార్యములు వ్రాయబడిన కాలము క్రీస్తు శకం 30 నుండి 62 వరకు. క్రీస్తు శకం 30 నుండి ఇందులో జరిగిన కార్యాలు 62 వరకు జరిగాయి. 28వ అధ్యాయంలో ఉన్న అధ్యాయం వరకు కొనసాగితే, 1వ అధ్యాయం 30వ సంవత్సరంలో జరిగితే 28వ అధ్యాయం 62వ సంవత్సరంలో జరిగింది.
అంటే ఇంత 32 సంవత్సరాల హిస్టరీ ఉందన్నమాట. అది అంత సులభమైంది కాదు. 32 సంవత్సరాల కాలపు చరిత్ర ఉంది అందులో. అపోస్తల చరిత్ర లేదా అపోస్తల కార్యములు అని మనం దేన్నైతే అంటున్నామో అందులో 32 సంవత్సరాల పాటు జరిగిన చరిత్ర మనకు కనబడుతుంది. ఇకపోతే ఇందులో 28 అధ్యాయాలు, 1007 వచనాలు ఉంటాయి. ఈ రచయిత ఎవరని చెప్పాను నేను ఇందాక? లూకా గారు ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. లూకా గారి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. లూకా 4వ అధ్యాయము 14వ వచనంలో లూకాను ప్రియుడైన వైద్యుడును అని రపించాడు. లూకా ఎవరు? అది ఈయన సామాన్యుడు కాదు, మరలా బైబిల్లో వైద్యుడు అంటే వైద్య వృత్తికి చెందినవాడు అనగానే తక్కువ చదువు చదువుతాడని మాత్రం అనుకోకూడదు. మనం ఎంబీబీఎస్ అని అర్థం చేసుకోవాలి. కనుక ఈయన మంచి చదువు గలవాడు, బాగా తెలిసిన వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. అంత సామాన్యుడు కాడితను అని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. లూకా గారు చాలా గొప్పవారు, వైద్యుడు, అంత గొప్ప చదువు చదివినవాడు. ఇకపోతే మనము 3 భాగాలుగా ఈ అపోస్తల కార్యమును విడదీసుకోవాలి. అపోస్తల కార్యములను 3 భాగాలుగా విడదీసుకోవాలి. 1 మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కేవలం ఇజ్రాయేలీల యొక్క రక్షణ. 8వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు కేవలం సమరయుల రక్షణ కనబడుతుంది, స్టార్ట్ అవుతుంది. అక్కడ సమరయుల రక్షణ ఆరంభమవుతుంది. 10వ అధ్యాయం నుండి ఇక అలా వెళ్ళిపోతూ ఉంటే 28వ అధ్యాయం వరకు అన్యులు ఎంటర్ అవుతారు. 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయుల యొక్క రక్షణ కోసం చూస్తే 8, 9 అధ్యాయాల్లో మనం సమరయుల యొక్క రక్షణ ఆలోచిస్తే ఎంటర్ అవుతారన్నమాట వాళ్ళు, ఒకరు తర్వాత ఒకరు. ఆ తర్వాత డైరెక్ట్గా అన్ని జనాంగము అనేవాళ్ళు ఎంటర్ అవుతారు. ఇది బైబిల్ అపోస్తుల కార్యములు 3 విధాలుగా 3 భాగాలుగా విడదీస్తే స్పష్టంగా మనకు అర్థం అవ్వాలి. అంతే. 1 నుంచి 7 అంటే ఇశ్రాయేలీయులు, 8, 9 అంటే సమరయులు, 10 నుంచి 28 అంటే ఇంకా అన్ని జనాంగం. అక్కడ సమరయులు, అన్ని జనాంగం, ఇశ్రాయేలు కూడా. అంటే నేనేం చెప్తున్నానంటే ఇశ్రాయేలుకు ఒక భాగంలో ఉంది, తర్వాత సమరయులు ఎంటర్ అయ్యారు, తర్వాత అన్యులు ఎంటర్ అయ్యారు అని అర్థం అనమాట. వెరీ గుడ్. ఇలా 3 భాగాలుగా మీరు దీన్ని విడిదీసుకొని చదవాలి. చదివేటప్పుడు బైబిల్ని అలా పడితే అలా చదివే కాదు, ఇలా 3 భాగాలుగా విడదీసుకొని మీరు బైబిల్ చదివేటప్పుడు చదవండి.